దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం చేస్తున్నా అది ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ పెంచుతుంది. ఆయన కదలికలు, ఆయన మాటలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ అఖండ విజయాన్ని, అవార్డులతో జైత్రయాత్రను ఆస్వాదించిన జక్కన్న గత ఏడాది అంతా బిజీగా గడిపారు. అదే సమయంలో మహేష్ కోసం విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ను రెడీ చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి మూవీ కోసం రాజమౌళి పూర్తిగా వర్క్ మోడ్లోకి వచ్చేశారు. రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు సహా ప్రతిదీ వేగవంతం చేశారని తెలిసింది. ఒక విదేశీ నటి మహేష్ సరసన నటించనుందని కూడా ఇటీవల కథనాలు వచ్చాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఇంతలోనే ఒక టాప్ సీక్రెట్ రివీల్ అయింది. రాజమౌళి త్వరలో ముంబైకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు కొందరు హిందీ నటీనటులను కలవనున్నట్టు సమాచారం. ఇది ఫారెస్ట్ యాక్షన్ డ్రామా కథాంశంతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ తారలను ఇందులో నటింపజేయాలనుకుంటున్నారు దర్శకధీరుడు రాజమౌళి. దానికోసమే ఇప్పుడు ముంబైకి వెళ్తున్నారని తెలిసింది. అంతేకాదు, సూపర్ స్టార్ మహేష్ను పాన్ ఇండియా స్టార్గా కాకుండా పాన్ వరల్డ్ స్టార్గా హాలీవుడ్ హీరోలకు ధీటుగా ఎలివేట్ చేయాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారు. మహేష్ లుక్, చరిష్మా ఏ హాలీవుడ్ స్టార్ హీరోకి తక్కువ కాదు. దానికి తగ్గట్టే యూనివర్సల్ అపీల్ ఉన్న కథాంశాన్ని ఎంచుకొని అతడిని ప్రపంచ స్థాయి స్టార్గా ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందని గుసగుస వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ పురస్కారాలు దక్కించుకోవడమే కాక రాజమౌళికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. ఇప్పుడు జక్కన్న ఏం చేసినా హాలీవుడ్ ప్రముఖుల్లోనూ అది చర్చగా మారుతుంది. అందుకే దీనిని ఎన్కాష్ చేసుకునే అవకాశం మహేష్కి కలగనుంది. మహేష్ రాజమౌళి ఈ అసాధారణ ప్రయత్నానికి వెనుకాడడం లేదని తెలిసిందే. ఒక హాలీవుడ్ సినిమా తరహాలోనే ప్రపంచ స్థాయిలో మహేష్ సినిమాని రిలీజ్ చేయాలన్న ప్రణాళికలు ఉన్నట్టు ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా అసాధారణంగా ఉంటుందని కూడా లీకులు అందాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా మ్యాకో లుక్లో కనిపించనున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో విడుదలవుతున్న తన కొత్త చిత్రం గుంటూరు కారం ప్రమోషన్స్లో మహేష్ బిజీగా ఉన్నారు. ఇది సంక్రాంతి స్పెషల్గా జనవరి 12న విడుదల కానుంది.